బ్రేకింగ్ న్యూస్ గద్వాలలో తేజేశ్వర్ హత్య కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు ఐశ్వర్య తిరుమలరావు స్కెచ్ వేశారు. తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివార్లలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో పూడ్చాలని ప్రయత్నించారు. అయితే తేజేశ్వర్ హత్యకు నగేష్, పరశురాం, రాజు అనే ముగ్గురికి తిరుమలరావు 2 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారు. పని పూర్తయ్యాక లద్దాఖ్ పారిపోవాలని తిరుమలరావు, ఐశ్వర్య ప్లాన్ చేసుకున్నారు. అక్కడే సహజీవనం చేయాలనుకున్నారు. లద్దాఖ్ లో సెటిల్ అవ్వడానికి బ్యాంకు నుంచి తిరుమలరావు దాదాపు 20 లక్షల లోన్ కూడా తీసుకున్నాడు. తేజస్విని చంపేశాక మృతదేహాన్ని కారులో కర్నూలు తీసుకెళ్లి తిరుమలరావుకు చూపించింది సుపారీ గ్యాంగ్. తేజేశ్వర్ డెడ్ బాడీ చూసాకే ఆ గ్యాంగ్ కు తిరుమలరావు డబ్బులిచ్చాడు. హత్య సమయంలో కారు ముందు సీట్లో తేజేశ్వర్ కూర్చొని ఉండగా వెనుక నుంచి అతని మెడ పట్టుకుని గొంతు కోశాడు పరమేశ్వర్. ఆ తర్వాత డ్రైవర్ సీట్లో ఉన్న నగేష్ తేజేశ్వర్ పొట్టలో కత్తితో పొడిచాడు. ప్రాణం పోయే ముందు తన పొట్టలో దిగిన కత్తిని తీసి నగేష్ పై తేజేశ్వర్ దాడి చేయడంతో నగేష్ చేతికి గాయమైంది. ఇటు తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న తేజేశ్వర్ ను ముందు సీట్లో నుంచి వెనుక సీట్లోకి మార్చారు నిందితులు. తేజేశ్వర్ అదృశ్యం తర్వాత పోలీసుల విచారణ వేగంగా జరగడంతో డెడ్ బాడీని రియల్ ఎస్టేట్ వెంచర్ లో పూడ్చకుండా పానీయం దగ్గర పొదల్లో పడేసి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి లేటెస్ట్ డీటెయిల్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఇటు గద్వాలలో ఏదైతే తేజేశ్వర్ కి సంబంధించిన హత్య జరిగిందో, హత్యకి సంబంధించి రోజుకి ఒక్కొక్క విషయాలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి. సో లేటెస్ట్ గా దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఈ హత్య కేసు మిస్టరీ వీడిపోయే అవకాశం ఉంటుంది. నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. చాలా సెన్సిటివ్ ఇష్యూ కావటం, ఒక సెన్సేషన్ కావటం, అంటే మేఘాలయ హనీమూన్ మర్డర్ తర్వాత ఆ స్థాయిలో సెన్సేషన్ అయిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా గద్వాల పోలీసులు, గద్వాల ఎస్పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా సాగుతుంది. ఒక సెన్సేషన్ని బ్రేక్ చేయబోతున్నారు పోలీసులు. బహుశా సాయంత్రం లోపే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరుమల కోసం గాలిస్తూ ఉన్నారు. తిరుమల లొకేషన్ కూడా దొరికింది. సో మరి కాసేపట్లో అతను హైదరాబాద్లో పిక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే పోలీసుల ఇంట్రాగేషన్లో, ఇన్వెస్టిగేషన్లో తెలిసిన కొన్ని అంశాలు చూస్తే నిజంగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంటే ఒక మనిషి ఎందుకు చంపాలనుకుంటారు, ఎందుకు చంపుతారు, చంపిన తర్వాత ఎలా తప్పించుకుంటారు అనేది అసలు ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఈ కేసులో. ఎందుకు అన్యం పుణ్యం తెలియని తేజేశ్వర్ని పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత ప్రియుడితో కలిసి అతను చంపాలనుకుంది, దీని వెనక జరిగింది ఏంటి అనేది తెలిస్తే నిజంగా మొత్తం ఆశ్చర్యపోతాం అనమాట. ఈ కేసులో అసలు జరిగింది ఏంటి అంటే, కర్నూలు బ్యాంకులో పనిచేసి, అంటే క్యాన్ఫిన్, అంటే కెనరా బ్యాంకుకి సంబంధించిన సిస్టర్ కంపెనీ క్యాన్ఫిన్లో మేనేజర్గా పనిచేసే ఈ తేజేశ్వర్ దగ్గర స్వీపర్గా ఇప్పుడు ఎవరైతే నిందితురాలు ఐశ్వర్య వాళ్ళ తల్లి పనిచేస్తుంది. అలా వాడు తేజేశ్వర్ అనే వ్యక్తి ఉమనైజర్, విపరీతమైన సెక్స్ పిచ్చి, ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదు. ఆఖరి కర్రకి చీర కట్టినా కూడా వదిలిపెట్ట నేచర్ తేజేశ్వర్ అతనిది, ఏదైతే బ్యాంకు మేనేజర్ తిరుమలది. సో అతని దగ్గర స్వీపర్గా పనిచేస్తున్న తల్లి, ఈ ఐశ్వర్య తల్లిని మొదట వల్లో వేసుకున్నాడో బొట్టలో వేసుకున్నాడో, మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం కంటిన్యూ అవుతుంది. అదే క్రమంలో స్వీపర్గా పనిచేస్తున్న ఆమె సెలవు పెట్టినప్పుడు ఆమె కూతురైన ఐశ్వర్య, ఈ అమ్మాయి 10th క్లాస్ వరకే చదువుకుంది, కానీ విపరీతమైన పరిచయాలు, సో సోషల్ మీడియాలో విపరీతమైన పరిచయాలు. ఈ పరిచయాలతోనే ఆమె తల్లి లేనప్పుడు ఆ బ్యాంకులో స్వీపర్గా పనికి వెళ్ళేది. అలా వెళ్ళిన సందర్భంలో ఈ తిరుమల కన్ను అమ్మాయి మీద కూడా పడింది. సో ఆమె కూడా ఆ నేచర్ ఉంది కాబట్టి ఇద్దరు కమిట్ అయ్యారు. సో అటు తల్లితోనూ ఇటు కూతురుతోనూ ఇద్దరితోనూ కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కంటిన్యూ అవుతోంది తిరుమలకి. ఇదే క్రమంలో ఏదైతే తన కూతురు ఐశ్వర్యకి, బహుశా ఇద్దరితోనూ అక్రమ సంబంధం చేయటం ఆ తల్లికి నచ్చలేదు, అందువల్ల కూతురికి పెళ్లి చేయాలని అనుకున్న క్రమంలోనే ఒక సంబంధం చూసింది. సో ఇప్పుడు తేజేశ్వర్ ఫ్యామిలీ వీళ్ళు వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చారు. అమ్మాయి బాగుంది, యాక్టివ్గా ఉంది, సో మనకి మంచి సంబంధం అన్నట్టుగా, వీళ్ళు తండ్రి లేని ఆడపిల్ల అన్న ఉద్దేశంతో వీళ్ళు కట్నం లేకపోయినా కూడా పెళ్లి ఖర్చులన్నీ తామే భరించి పెళ్లి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. సో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. సో ఆ పెళ్లి కరెక్ట్గా 13వ తేదీ పెళ్ళి అనగా 3 రోజుల ముందు ఈ అమ్మాయి ఈ బ్యాంక్ మేనేజర్ తిరుమలతో పారిపోయింది. పారిపోయి ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది.
రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇతన్ని ట్రాప్ చేసి తేజేశ్వరిని నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను నిన్ను మోసం చేశాను, నేను వాడి మాటలు నమ్మి ఎక్కడికో వెళ్ళాను, ఇలా చేశాను అలా చేశాను, నువ్వే నా ప్రాణం అని రకరకాలుగా అతన్ని వేధించి ట్రాప్లోకి లాగి చివరికి పెళ్లికి ఒప్పించింది. అయితే ఈ ఒకసారి లేచి వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకుంటామని ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఇతను సింగిల్గానే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకుని పాపం తేజేశ్వర ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇక్కడే బీచ్పల్లి టెంపుల్లో. ఇదంతా అందరికీ తెలిసిందే. తర్వాత ఇక్కడ అసలు విషయం బయటకు వచ్చింది. ఏదైతే సెక్స్ పిచ్ ఉన్న ఈ తిరుమల్ ఈ అమ్మాయిని వదులుకోలేకపోయాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలన్నాడు. ఎందుకంటే ఈమె ఆల్రెడీ ఒకసారి అతనితో లేచి వెళ్ళిపోయింది. ఆ లేచి వెళ్ళిపోయిన సందర్భంలో మొదటి ప్లాన్ ఏంటంటే, నువ్వు నన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటావు నేను ప్రశ్నిస్తే నా భార్యను చంపేస్తాను, ఆమెతో నా సెక్స్ లైఫ్ సరిగా లేదు, సో నేను అనుకున్నట్టుగా ఆమె కోఆపరేట్ చేయట్లేదు, కాబట్టి ఆమెతో నాకు పిల్లలు కూడా లేరు, కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేసేస్తానంటే ఆమెను చంపేద్దాం, నా భార్యను చంపేద్దాం. మొదట వాస్తవానికి అసలు తేజస్సుని హత్య చేయాలన్న ప్లాన్ కాదు, తన భార్య బ్యాంకు మేనేజర్ తిరుమల భార్యను చంపేయాలి అని. ఎందుకంటే ఆమెతో ఇతనికి సెక్స్ లైఫ్ సరిగా లేదు అని. సో ఈమెకు అలవాటు పడ్డ ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరికి అలవాటు పడ్డ తిరుమల తన భార్యనే చంపేయాలనుకున్నాడు. చంపేయాలనుకుని సుపారీ గ్యాంగ్కి కాంట్రాక్ట్ ఇచ్చాడు చంపేయాలని. ఆమెను చంపేయడానికి స్కెచ్ అంతా నడుస్తున్న తరుణంలోనే ఈ అమ్మాయి పెళ్లికి ముందు ఇతనితో లేచి వచ్చేసిన సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. సో ముందు నీ భార్యను చంపిన తర్వాత ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని ఈమె డిమాండ్ పెట్టింది. ఆ తర్వాత అనుకున్న ప్రకారం భార్యని చంపలేకపోయారు కొన్ని కారణాల వల్ల. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈమె తిరిగి రావటం, ఆ తర్వాత తేజేశ్వరిని ఒప్పించి తేజేశ్వరితో పెళ్లి చేసుకోవటం, ఈమె అత్తవారింటికి రావటం, ఇవన్నీ జరిగినాయి. ఇలా జరిగిన సందర్భంలోనే తిరుమల్ ఈమెతో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పెళ్ళి అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అలా కంటిన్యూ చేస్తున్న తరుణంలోనే సో మళ్ళీ ఈసారి ఈ ఐశ్వర్య పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, మనకు అడ్డుగా ఉన్న నీ భార్యను ఎట్లాగూ చంపలేకపోయావు, సో ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తేజేశ్వరిని చంపి డెడ్ బాడీ మాయం చేస్తే ఆ తర్వాత మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పింది. దీంతోనే తేజేశ్వరిని చంపేయడానికి ఇక ప్లాన్ మార్చి, భార్యను చంపాలన్న ప్లాన్ మార్చి తేజేశ్వరిని ఎలిమినేట్ చేయడానికి సుపారీ టీంకి, అదే భార్యను చంపడానికి ఎవరికైతే సుపారీ ఇచ్చాడో అదే టీంని మళ్ళీ ఇటువైపు మళ్ళీ ఇచ్చాడు. భార్యను కాదు చంపాల్సిందే, ఆమె భర్తని తేజేశ్వరిని చంపేయాలి అని. అన్న ప్రకారం నగేష్, పరశురాం, రాజు అనే ముగ్గురు కిల్లర్స్కి సుపారీ ఇచ్చాడు. 2 లక్షలకు బేరం కుదిరింది. సో అనుకున్న ప్రకారం తేజేశ్వర్ సర్వేయర్ కాబట్టి, ప్రైవేట్ సర్వేయర్ కాబట్టి ఇక్కడే బీచ్పల్లి దగ్గరే ఒక 10 ఎకరాల ల్యాండ్ కొన్నాం, దాని కొలతలు కొలవాలి అని అతన్ని వచ్చి ఆ వైట్ కలర్ స్విఫ్ట్ డిజైర్లో ఈ పరశురామ్ అండ్ నగేష్ అండ్ రాజు ముగ్గురు కలిసి ఇంటి దగ్గర నుంచి ఎక్కించుకుని వెళ్ళారు. రెగ్యులర్గా అతను డ్యూటీ అదే కాబట్టి ఈ కొలతలు కొలవటం ఇదే కాబట్టి రెగ్యులర్గా బిజినెస్ అనుకున్నాడు అతను. పాపం నిజంగానే కొన్నారు, కొలతల కోసమే పిలిచారని ఆ కారు ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కారు ఎక్కించుకుని మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిన వెంటనే, అంటే ఇతను తేజేశ్వరిని ప్లాన్లో భాగంగా డిజైర్ కారు ముందు సీట్లో కూర్చోబెట్టారు. డ్రైవింగ్ సీట్లో నగేష్ ఉంటాడు, వెనక సీట్లో పరశురామ్ అండ్ రాజు ఉంటారు. సో కారు మూవ్ అవుతున్న సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటున్న సందర్భంలోనే వెనక సీట్లో ఉన్న పరశురామ్ కత్తితో ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ మెడ గొంతు కోసాడు. అలా గొంతు కోస్తున్న తరుణంలోనే ముందస్తు ప్లాన్లో భాగంగా అతనే వెనక నుంచి గొంతు కోయాలి, డ్రైవింగ్ సీట్లో ఉన్న నగేష్ కత్తితో పొట్టలో పొడవాలి. సో ఎట్ ఏ టైం జరిగినాయి రెండు. ఒకటి గొంతు కోయటం, వెనక సీట్లో ఉన్న వ్యక్తి ఇతను గట్టిగా తలపట్టుకుని గొంతు కోసాడు. ఎట్ ఏ టైం అదే టైంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నగేష్ కత్తితో పొట్టలో పొడిచాడు. రెండు ఎట్ ఏ టైం జరిగేటప్పటికి అతనికి అర్థం కాలేదు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అతనికి అర్థం కాలేదు. కానీ యువకుడు కాబట్టి తేజేశ్వర్ కూడా దృఢంగానే ఉన్నాడు. అతను కూడా ఎదురు తిరిగే ప్రయత్నం చేశాడు, తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అలా కాపాడుకునే ప్రయత్నంలో తన పొట్టలో దిగిన కత్తిని బయటికి తీసి దానితో డ్రైవింగ్ సీట్లో ఉన్న నగేష్ పైన, వెనక సీట్లో ఉన్న పరశురాం పైన, ఆ పక్కన ఉన్న రాజు పైన అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ పెనుగులాట జరిగింది, కారు రన్నింగ్లోనే ఉంది. అలా అటాక్ చేసి ఏదైతే తన పొట్టలో దిగిన కత్తితో అటాక్ చేశాడో ఆ అటాక్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న నగేష్కి తీవ్ర గాయమైంది చేతి మీద. అతను కూడా పొడిచే ప్రయత్నం చేయడంతో చేతి మీద గాయం కావడం, దాదాపు 6 కుట్లు కూడా పడ్డాయి. సో ఇటు నగేష్కి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది, ఇటు పక్క తేజేశ్వర్కి మెడ మీద నుంచి కోసిన గాయం, పొట్టలో పొడిచిన కత్తితో తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. అదే సమయంలో పెనుగులాట సాగుతోంది. వెనక వైపు నుంచి రాజు, పరమేశ్వర్ అతను ఊపిరాడకుండా చేసేశారు. కొద్దిసేపటికి విలవిల్లాడుతూ రక్తం ఓడుతూ తేజేశ్వర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ముగ్గురు బలం ముందు అతని బలం సరిపోలేదు. సో ఆల్రెడీ గొంతు కోసేసి ఉండటం నేపథ్యంలో ప్రాణం ఎక్కువసేపు ఉండలేదు. సో అతను చనిపోయిన వెంటనే ముందు సీట్లో ఉన్న తేజేశ్వర్ని ఆ రక్తంతోనే వెనక సీట్లోకి మార్చి ముందు సీట్లో పరశురాం డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళాడు. ఎందుకంటే ఇంజూరీ అయింది నగేష్కి. సో చేయి కట్ అయిపోయిన నేపథ్యంలో అతను డ్రైవింగ్ చేయలేక అతను పక్క సీట్లోకి వస్తే డ్రైవింగ్ సీట్లో పరశురాం కూర్చున్నాడు. వెనకాల డెడ్ బాడీని అలాగే కూర్చోబెట్టి అప్పటికే ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తేజేశ్వర్ బాడీని వెనక సీట్లో కూర్చోబెట్టి డెడ్ బాడీ పక్కన రాజు కూర్చున్నాడు.
ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మొదలుపెట్టి తెలంగాణ బార్డర్ దాటి టోల్ గేట్స్ అన్నీ కూడా దాటి కర్నూలు ఎంటర్ అయ్యారు. కర్నూలు ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే వీళ్ళకి సుపారీ ఇచ్చిన బ్యాంకు మేనేజర్ తిరుమల ఉన్నాడో తిరుమలకి ఫోన్ చేశారు. తిరుమల బ్యాంకులోంచి బయటకు వచ్చి కర్నూలు శివారులో హైవే మీద కారు ఆపి అతను వచ్చి కారు లోపల ఉన్న తిరుమల డెడ్ బాడీని చూసిన తర్వాతే 2 లక్షల రూపాయల అమౌంట్ అనేది ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పటి వరకు డబ్బులు ఇవ్వాల. వీళ్ళు వీడియో కాల్ చేస్తామన్నా కూడా ఒప్పుకోవాలా, ఫొటోస్ పంపిస్తామన్నా కూడా ఒప్పుకోవాలా, నేను డెడ్ బాడీని చూడాల్సిందే, చూసిన తర్వాతే డబ్బులు ఇస్తా అన్నాడు. అన్న ఒప్పందం ప్రకారం వచ్చి అతను డెడ్ బాడీని చూసి యథావిధిగా బ్యాంక్కి వెళ్ళిపోతూ ఇతనికి 2 లక్షలు నగేష్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. మరి డెడ్ బాడీని మాయం చేయటం ఏంటి అంటే అనుకున్న స్కెచ్ ప్రకారం ఈ బ్యాంక్ మేనేజర్ తిరుమలకి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. ఇతను కేవలం బ్యాంకులో మేనేజర్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, సెటిల్మెంట్లు చేస్తాడు, చాలా వ్యవహారం ఉంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ తండ్రి హెడ్ కానిస్టేబుల్గా పనిచేశారు. ఆయన మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తిరుమల తండ్రి మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. సో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు ఆయన తండ్రి మీద. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న తిరుమల రియల్ ఎస్టేట్ బిజినెస్ దందాలు చాలా చేస్తూ ఉంటాడు. బ్యాంకు మేనేజర్ అనేది చిన్న ఉద్యోగం మాత్రమే, అసలైన ఉద్యోగం బయట ఉంటుంది. ఇదే క్రమంలో కర్నూలు శివారులో అంటే పాండ్యంకి దగ్గరలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేశాడు ఇతను. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లో తేజేశ్వర్ బాడీని తీసుకెళ్ళి అక్కడే మట్టిలో పూడ్చేయమని చెప్పాడు. అలా పూర్తి చేస్తే ఇది సొంత రియల్ ఎస్టేట్ వెంచర్ కాబట్టి ఎప్పటికీ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు, ఎప్పటికీ హత్య జరిగిన విషయం కూడా తెలిసే అవకాశం లేదు. తేజేశ్వర్ కేవలం అదృశ్యం అయ్యాడు అన్నదాన్ని లోకాన్ని నమ్మించవచ్చు అనేది తిరుమల ప్లాన్. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ నిందితులు ముగ్గురు డెడ్ బాడీని తీసుకుని అటు వెళ్ళే క్రమంలో రియల్ ఎస్టేట్ వెంచర్లోకి వెళ్ళి పూడ్చిపెట్టాలి అనుకున్న క్రమంలో రాత్రి వరకు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఈలోపు తేజేశ్వర్ మిస్ అయిపోయాడని పోలీసులకి సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వటం, అదే క్రమంలో తేజేశ్వర్ సోదరుడు తేజవర్ధన్ అతను తన సొంత వదిన మీద అంటే ఈమె కొత్తగా పెళ్లి చేసుకున్న ఆమె మీద అనుమానం ఉంది, ఆమెని ఎంక్వైరీ చేయండి అని పోలీసులకి సమాచారం ఇవ్వటం, ఆవిడ బిహేవియర్ కానీ గతంలో ఆవిడ లేచిపోయిన వ్యవహారం కానీ ఆవిడకున్న అక్రమ సంబంధాలు వీటి గుట్టంతా కూడా ఈ తేజవర్ధన్ పోలీసులకి చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఇంటికి వచ్చి కోచింగ్ చేయడానికని ఐశ్వర్యని పోలీసులు అత్తగారి ఇంట్లోంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు. అదే క్రమంలో కర్నూలు వచ్చి కర్నూలు నుంచి ఐశ్వర్య తల్లిని లిఫ్ట్ చేశారు. ఇవన్నీ హడావుడి జరుగుతుంది. పోలీస్ టీంలు మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు, అటు కర్నూలు పోలీసులను అలర్ట్ చేశారు. ఇదంతా హడావుడి జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళకి భయం పట్టుకుని రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకెళ్లి పూడ్చిపెడితే దొరికిపోతామన్న భయంతో అలాగే పాండ్యం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చెరువు జమ్ములో డెడ్ బాడీని పడేసి వచ్చేసారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ జమ్ము వైపు మనుషులు ఎవరు కూడా వెళ్ళే అవకాశం లేదు, ఆ బాడీని ఐడెంటిఫై చేసే అవకాశం లేదు. సో అది కుళ్ళిపోయి ఎండిపోయిన తర్వాత అస్థిపంజరం అయిపోతుంది, ఆ తర్వాత ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. కావాలంటే ఈలోపు ఆ బాడీని వేరే రకంగా మాయం చేయటం, డిస్పోజ్ చేయటం లాంటివి చేయొచ్చు అనేది వీళ్ళ ప్లాన్. మొదట్లో కాలువలో పడేస్తే శవం కొట్టుకెళ్తూ వెళ్ళిపోతుంది అనుకున్నారు. తీరా చూస్తే ఆ పాండ్యం కాలువలో నీళ్లు తక్కువగా ఉండటంతో బాడీ కొట్టుకెళ్లే అవకాశం లేదన్న ఉద్దేశంతో ఆ చెరువు పక్కన జమ్ములో పడేశారు. అందులోనే బాడీ అంతా కూడా కుళ్ళిపోతుంది అన్న ప్లాన్తో వాళ్ళు అక్కడ పడేసి అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. ఈలోపే బాడీని పోలీసులు ఐడెంటిఫై చేయటం, బాడీ మామూలుగా అయితే అప్పటికే 5-6 రోజులు అయిపోవడంతో పూర్తిగా కుళ్ళిపోయింది. నీళ్లలో ఉండటం వల్ల కుళ్ళిపోయి ఆ పురుగులు కూడా పట్టేసి ఉన్న దశలో మొఖవసలు గుర్తుపట్టలేరు ఎవరు కూడా. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, మిస్సింగ్ కేసు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఏంటి, అతని సెల్ ఫోను లాస్ట్ టైం ఏ లొకేషన్లో స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది, ఎవరు వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్లారు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్న కోణంలో పలానా నగేష్ అండ్ పరశురామ్ అండ్ రాజు వీళ్ళు కారులో ఎక్కించుకెళ్ళినట్టు, అది కూడా వైట్ కలర్ స్విఫ్ట్ కారులో తీసుకెళ్ళినట్టు, ఎల్లో ప్లేట్తో ఉన్న కారులో ఈ దగ్గరలో ఉన్న అంటే ఈ బీచ్పల్లి దగ్గరలో ఉన్న ఈ బార్డర్ దగ్గర ఉన్న టోల్గేట్ ఏదైతే ఉందో ఆ టోల్గేట్లో పోలీసులు ఐడెంటిఫై చేసి ఆ కారు పలానా నగేష్ అనే వ్యక్తిదని తేల్చి వాళ్ళ కోసం గాలింపు మొదలుపెట్టిన సందర్భంలోనే ఇతని సెల్ ఫోన్ అంటే తేజేశ్వర్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ పలానా చోటకి వెళ్ళిన తర్వాత నిందితులు దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. అక్కడ వరకు వెళ్ళి లాస్ట్ సిగ్నల్ చూపించిన నేపథ్యంలో అది కర్నూలు వైపు తేజేశ్వర్ని తీసుకెళ్లారని ఐడెంటిఫై చేసి పోలీసులు వీళ్ళ కోసం గాలిస్తున్న సందర్భంలోనే ఈ బాడీ ఇక్కడ ఐడెంటిఫై అయింది. ఒక అన్నౌన్ డెడ్ బాడీ కింద అటు పాండ్యం పోలీసులు దాన్ని ఐడెంటిఫై చేసి ఇటు గద్వాల పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వీళ్ళు కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళి జస్ట్ అతను అయ్యి ఉంటాడేమోనని అనుమానం. అప్పటి వరకు ఉన్నది ఏంటంటే తేజేశ్వర్ మిస్ అయ్యి ఉంటాడు, లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుందని అనుకున్నారు తప్ప ఇంత దారుణంగా కిరాతకంగా చంపేసి బాడీ పడేసి ఉంటారని కుటుంబ సభ్యులకి అనుమానం లేదు, తల్లిదండ్రులకు లేదు, పోలీసులకు లేదు. ఎందుకు అంటే పోలీసులు వచ్చి తేజేశ్వర్ సోదరుడు ఇచ్చిన అనుమానాలు రేకెత్తిచ్చిన అనుమానాల నేపథ్యంలో తేజేశ్వర్ భార్య ఐశ్వర్యని పోలీసులు తీసుకెళ్తున్న సందర్భంలో తేజేశ్వర్ తల్లి ఉన్నారు కదా ఆవిడ అడ్డుకున్నారంట. నా కోడలు ఎందుకు తీసుకెళ్తున్నారు, నా కోడలు బంగారం, నా కోడలు మంచిది, నిన్నగా మొన్న పెళ్ళయింది, నా కూతురు కోడల మీద అనుమానం లేదు, ఆమెనేమి ఇబ్బంది పెట్టద్దు అని
ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చేసిందంట. ఈవెన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుందేమో భయంతో అత్తగారు ఆవిడ ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా అత్త ఆమెతో పాటు వెళ్ళిందంట. పోలీసులు చెప్తుంటే ఇవన్నీ కూడా ఆశ్చర్యం. అంటే తేజేశ్వర్ తల్లికి కోడల మీద అనుమానం రాలా. ఒకవేళ లేచిపోయిన కోడలు అయినా కూడా మారింది అనుకున్నారు తప్ప తన కొడుకుని చంపిస్తుందని అనుమానం రాలా. అనవసరంగా నిందలేస్తున్నారు ఆ పిల్ల మీద అనుకున్నారు తప్ప ఆ కోడలే నా కొడుకుని ఇంత దారుణంగా చంపించింది అన్న విషయం ఆ తల్లికి అనుమానం రాలా. ఇదంతా జరుగుతున్న సందర్భంలోనే బాడీని తల్లిదండ్రులు తీసుకెళ్లి బాడీని చూపించడం, కుళ్ళిపోయి ఉన్న బాడీ చేతి పైన ఒక